హలో అండి అందరికీ. ఇవాళ సాటర్డే కదా, సో నేను ఫాస్టింగ్ ఉన్నానండి. అందుకోసమని గోధుమ పిండితో దోశలు వేసుకుంటున్నాను. గోధుమ పిండిని అయితే మిక్స్ చేసుకున్నాను. సో నార్మల్గా దోశల్లాగా కాకుండా ఇవి కొంచెం వెరైటీగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్యాన్ మీద ఆయిల్ పోసేసుకొని మనము కలిపిన పిండి ఏదైతే ఉందో దాన్ని ప్యాన్ పైన వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని గోధుమ పిండిని కొంచెం దాన్ని ఏదైతే ఉందో పల్చగా అనేసుకోవాలి. అలా అనుకుంటే మనకి మంచిగా కాలుతాయండి. ఎందుకంటే కొంచెం ఇది ఇన్స్టెంట్ కదా, ఇన్స్టెంట్ కాబట్టి కొద్దిగా ఉడకాలి. సో దానిపైన ప్లేట్ పెట్టి కొంచెం ఆవిరి తగిలేటట్టు పెట్టాలన్నమాట. అప్పుడు మనకి పిండి బాగా లోపల కూడా ఉడికిపోతుంది. ఉడికిపోయి దోశ అనేది మంచిగా ఉడుకుతుంది. అలా తీసేసిన తర్వాత దానిపై నుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి దోశ పైన రాసేయాలి. సో అలా రాసిన తర్వాత మనం ఏంటి అంటే దాన్ని తిప్పేసి ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకోవాలన్నమాట. బాగుంటాయండి. చపాతీలు చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా గోధుమ పిండి దోశలు చేసేసుకొని తినొచ్చు. బాగుంటాయి. ఎప్పుడైనా కావాలంటే మీరు ట్రై చేయండి. నేనైతే ఎప్పుడైనా నాకు ఇష్టం ఉన్నప్పుడు చేసుకొని తింటాను. మీలో ఎంతమంది ట్రై చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా గోధుమ పిండి దోశలు ఇష్టమా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.